హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఈ టాపిక్ ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురించి. అతను ఒక సినిమా హీరో, కానీ నిజ జీవితంలో జీవితాలను నిలబెట్టే హీరో కూడా. నేటికి 19 సంవత్సరాలుగా అగరం ఫౌండేషన్ పేరుతో తమిళనాడు వ్యాప్తంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తే చాలా ఆశ్చర్యపోతాము. సూర్య సినిమాలోకి వచ్చిన 6-7 సంవత్సరాలకే ఇటువంటి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఇటీవల ఈ ఫౌండేషన్ ఒక గొప్ప విజయాన్ని సాధించింది. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన విద్యార్థుల జీవితాలను మార్చారు. ఇటువంటి మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలండి. అందుకోసమే ఈ వీడియో. అసలు సూర్య ఎవరు, ఈ అగరం ఫౌండేషన్ ఎప్పుడు ఎందుకు ప్రారంభించాడు, ఈ అగరం ఫౌండేషన్ చేసిన సేవ ఎటువంటిది మొదలగు విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోనికి వెళ్తే, సూర్య అసలు పేరు సరవణ్ శివకుమార్. 1975 జూలై 23న చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి శివకుమార్ తమిళ సినిమాల్లో ప్రముఖ నటుడు, తల్లి లక్ష్మి గృహిణి. సూర్యకు ఒక తమ్ముడు కార్తీ, ఒక చెల్లెలు బృందా ఉన్నారు. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగిన సూర్యకు నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ స్టార్ హీరో కావాలనే ఆశ మాత్రం లేదు. చెన్నైలోని సెయింట్ బీట్స్ స్కూల్లో చదువుకొని లయోలా కాలేజీలో కామర్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ తరువాత అతను ఒక గార్మెంట్ కంపెనీలో 750 రూపాయలకు ఉద్యోగం చేశాడు. సూర్య సాధారణ జీవితం గడపాలనుకున్నాడు, కానీ విధి అతన్ని సినిమా పరిశ్రమ వైపు తీసుకువెళ్ళింది. 1997లో వసంత దర్శకత్వంలో మణిరత్నం నిర్మించిన నేరుక్కు నేరు సినిమాతో అతను తమిళ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరో విజయ్తో కలిసి నటించాడు. కానీ అతని ప్రయాణం అంతా సులభం కాలేదు. మొదట్లో చాలా విమర్శలు, వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. కానీ 2001 సంవత్సరంలో వచ్చిన నందా సినిమా అతని కెరీర్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత 2003 సంవత్సరంలో కాక్క కాక్క, 2005 గజని, 2008 సంవత్సరంలో వారణం, ఆయిరం వంటి సినిమాలతో సూర్య తన వైవిధ్యమైన నటనతో అందరి మనసులను గెలుచుకున్నాడు. అతను తన శరీరాన్ని మార్చుకొని స్టెరాయిడ్ లేకుండా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా కోసం 6 ప్యాక్ సాధించాడు. ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అయింది. ఇప్పుడు సూర్య తమిళ, తెలుగు 2 పరిశ్రమల్లోనూ స్టార్ హీరో. సూర్య నటన శైలి మరియు అంకిత భావం తెలుగు, తమిళ సినిమాలలో ఒక ఐకాన్గా మార్చాయి. సూర్య 2006 సంవత్సరంలో నటి జ్యోతికను వివాహం చేసుకున్నాడు. ఆమె అప్పటికే సూర్య కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదించే స్టార్ హీరోయిన్. కానీ జ్యోతిక సూర్య జీవితంలో భాగమై అతనికి అండగా నిలిచింది. సూర్యకి 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మనం ముఖ్యంగా సూర్య గురించి తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వటానికి తను స్థాపించిన అగరం ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాడు. 2006 సంవత్సరంలో సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ తమిళనాడులోని వెనుకబడిన, ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు విద్యా అవకాశాలను అందించే లక్ష్యంతో పనిచేస్తుంది. విద్య ద్వారా సాధికారత అనే నినాదంతో ఈ సంస్థ విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెంటర్షిప్ మరియు కెరీర్ గైడెన్స్ అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఆర్థిక సమస్యల కారణంగా ఉన్నత విద్యను కొనసాగించలేని వారు ఈ అగరం ఫౌండేషన్ ద్వారా తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఏ రంగమైనా అగరం ఫౌండేషన్ విద్యార్థులకు సహాయం అందిస్తుంది. ఈ ఫౌండేషన్ ఇప్పటి వరకు 51 మంది డాక్టర్లు, 1500 మంది ఇంజనీర్లు, అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులను తయారు చేసింది. 8000 మందికి పైగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించారు. ఇవే కాకుండా అగరం ఫౌండేషన్ పేరుతో తమిళనాడులోని 400 స్కూళ్లకు పునరుజ్జీవం కల్పించారు. తరువాత తంజావూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దాడు. కరోనా టైంలో బాధితులను ఆదుకోవటంలో గణనీయమైన సహాయ కార్యక్రమాలను చేపట్టింది. 2013 సంవత్సరంలో ఉత్తరాఖండ్లోని వరద బాధితులకు సహాయం చేసింది ఈ అగరం ఫౌండేషన్. శ్రీలంక శరణార్థులకు సహాయం చేసే విషయంలోనూ ఈ ఫౌండేషన్ మానవత్వంతో కూడుకున్న మంచి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సూర్య ఎందుకు ఈ ఫౌండేషన్ ప్రారంభించారు అనే ఈ ప్రశ్నకు అతని జీవితంలోనే ఉంది. సూర్య తన ఇంటర్వ్యూలలో చెప్పినట్లు, విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగలదని అతను గట్టిగా నమ్ముతారు.
అతను చిన్నప్పుడు తన కుటుంబ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్న పరిస్థితులను తను గుర్తు చేసుకున్నాడు. అయినప్పటికీ విద్య ద్వారా అతను తన కలలను సాధించాడు. ఈ అనుభవం అతన్ని ప్రేరేపించింది మరియు అతను ఇతరులకు అదే అవకాశాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు. సూర్య తన సినిమా విజయాలను, సంపాదనను కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాడు. దీనికి నిదర్శనం అగరం ఫౌండేషనే సాక్ష్యం. ఈ మధ్యకాలంలో ఇటీవల అగరం ఫౌండేషన్ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. 51 మంది వెనుకబడిన విద్యార్థులు డాక్టర్లుగా గ్రాడ్యుయేట్ అయ్యారు. ఈ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యను కొనసాగించలేని వారు అగరం ఫౌండేషన్ యొక్క స్కాలర్షిప్ల ద్వారా తమ కలలను సాకారం చేసుకున్నారు. ఈ 51 మంది డాక్టర్లలో చాలామంది ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వారే. ఆ డాక్టర్లు సక్సెస్ అగరం యొక్క లక్ష్యానికి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చును. సూర్య ఈవెంట్లో మాట్లాడుతూ, ఈ విద్యార్థులు కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, వారు తమ కుటుంబాలను, సమాజాన్ని ఉద్ధరించే శక్తి అని చెప్పారు. ఈ విజయం అగరం యొక్క 19 సంవత్సరాల కృషికి ఒక నిదర్శనం. అగరం ఫౌండేషన్ యొక్క లక్ష్యం చాలా స్ఫూర్తిదాయకం. ఒక సినిమా స్టార్ తన ఖ్యాతిని, సంపాదనను వేలాది మంది విద్యార్థుల జీవితాలను మార్చటం నిజంగా అద్భుతం. ఈ అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య విద్య యొక్క శక్తిని నమ్మి సమాజంలో మార్పులను తీసుకుని వచ్చారు. సూర్య జీవితం ఒక సామాన్య వ్యక్తి నుంచి అసాధారణ హీరోగా మారిన ప్రయాణం మరియు తన ఫౌండేషన్ ద్వారా వేలాది మంది విద్యార్థుల జీవితాలను మార్చిన నిజమైన హీరో అని చెప్పవచ్చును. సూర్య నుంచి మనం, ముఖ్యంగా యువత, ఆయనను అభిమానించే అభిమానులు నేర్చుకోవాల్సింది ఒక్కటే: కష్టపడితే గుండెల్లో ధైర్యం, మనసులో మంచితనం ఉంటే ఏదైనా సాధించవచ్చునని. ఇంత సహాయం చేసినా తను ఎక్కడా పబ్లిసిటీ చేసుకోలేదు. తను సినిమాలు వరుస హిట్లు వచ్చినా రాకపోయినా చాలా కూల్గా కనిపిస్తాడు. ఎక్కడా పొలిటికల్ కామెంట్లు కానీ, కవ్వింపు మాటలు కానీ చేయడు. తాను చేయవలసిన పనులు చాలా కూల్గా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. ప్రస్తుత కాలంలో 10 రూపాయలు దానం చేసి 100 రూపాయలు ఇచ్చామని చెప్పుకునే ఈ రోజుల్లో తన అగరం ద్వారా చేస్తున్న కార్యక్రమాలను చూసి మనం నిజంగా ఆశ్చర్యపోవలసిందే. ఇటువంటి సైలెంట్ కూల్ పర్సన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి? హీరో సూరికి మనం అందరం హ్యాట్సాప్ చెప్దామండి. ఇవండి సూర్య సినిమాలో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా హీరో ఎలా అయ్యాడో మొదలగు విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.